अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। दक्कन डेवलपमेंट सोसाइटी के एग्जीक्यूटिव डायरेक्टर दिव्या वेलगोरी ने कहा है कि ओल्ड क्राफ्ट फेस्टिवल का बुनियादी मकसद रिवायती बीजों के तहफ़्फ़ुज़ के जरिए हयातियाती तनों की हिफाजत करना और रिवायती काश्तकारी के तरीक़ों को जिंदा करना है। दिव्या वेलगोरी ने संगारेड्डी जिले के जहीराबाद में दक्कन डेवलपमेंट सोसाइटी पास्तापुर दफ्तर के अहाते में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। उन्होंने कहा कि ओल्ड क्रॉप्स फेस्टिवल जो हर साल संक्रांति त्यौहार के दिन शुरू होता है, इस साल अपने 26वें साल में दाखिल हो रहा। उन्होंने बताया कि इस साल का ओल्ड क्रॉप्स फेस्टिवल 14 जनवरी को जहीराबाद मंडल के जमलाई तांडा में शुरू होगा और 13 फरवरी को मचनूर गांव के 50 के अहाते में इख्तिताम पजीर होगा। ప్రాంతంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో పనిచేసే మహిళలందరూ 26 సంవత్సరాలుగా పాత పంటలు అంటే ఇక్కడ పెరిగే చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, ఇలాంటి పంటల విత్తనాలు, ఇలాంటి జీవ వైవిధ్యాన్ని ఎంతో కాలంగా మర్చిపోకుండా వ్యవసాయంలో రైతులు ముందుకు తీసుకెళ్ళాలి అని, ముఖ్యంగా మహిళలు వాళ్ళకు ఉన్న వ్యవసాయంలో ఉన్న తెలివి విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు పండించే పంట విధానాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ బయోడైవర్సిటీ ఫెస్టివల్ జరుగుతుంది ఎప్పటి నుంచో. ఈ సంవత్సరం 26వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం 14 ఊర్లలో జాతర ఆగుద్ది. 45 గ్రామాల నుంచి రైతులు చాలామంది వచ్చి కలవబోతున్నారు. వాళ్ళు వచ్చి ఆట పాట వాళ్ళ బండ్లు కూడా కట్టి మాతో పాటు జాతరలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పటి నుంచో జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ జాతర జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము వ్యవసాయంలో రైతుకి బతకడానికి సరిపోయేంత ఆదాయము రావట్లేదు. ముఖ్యంగా ఒక సంవత్సరం వర్షం ఎక్కువ అయ్యి పంట పోతుంది, ఇంకో సంవత్సరం వర్షం తక్కువై పంట పోతుంది. పంట పెట్టాలంటేనే దానికి కావాల్సిన విత్తనాలు ఎక్కడి నుంచో కొనుక్కోవాలి, మందులు ఎక్కడి నుంచో కొనుక్కోవాలి, పురుగు మందులు ఇంకెక్కడి నుంచో కొనుక్కోవాలి. అంతా చేసి చివరికి చేతికి ఏమైనా మిగులుతుందా అంటే అసలుకే మిగలట్లేదు. అంటే వ్యవసాయంలో ఆదాయం లేదు. అదే రైతు తినడానికి పంట పెట్టుకునే పరిస్థితుల్లో కూడా చాలామంది లేరు. వాళ్ళ ఇంటికి పండించుకునే పరిస్థితుల్లో లేరు. వ్యవసాయం బయట చేయడానికి పనులు ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు ఉపాధి హామీ కింద కూడా పనులు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మన గ్రామాల్లో రాబోయే కాలంలో మనం ఎట్లా బతకాలి, ఎలా ఉండాలి, 20 సంవత్సరాల్లో గ్రామ ప్రజలు వాళ్ళకి రాబోయే తరానికి ఇవ్వడానికి భూములైనా మిగులుతాయా? వ్యవసాయం అంటే ఏమి మిగులుతుంది? ఈ విత్తనం అనేది మిగలకపోతే వ్యవసాయం అసలుకే మిగలదు. ఆ విత్తనం నుంచే పండించే పంటలు, దాని నుంచే పశువులు, దాని నుంచే వాటి పశువులకు వచ్చే మేత, మనకి ఆరోగ్యము, మా దగ్గర కొనుక్కొని తినే వినియోగదారులకు కూడా ఆరోగ్యము, అంతా ఆ విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈసారి మళ్ళీ 26వ సంవత్సరం అదే విత్తనాలని, ఆ డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకోవడానికి మొబైల్ బయోడైవర్సిటీ ఫెస్టివల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతోంది.